పల్నాడు జిల్లాలో కార్ల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు 20 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన కార్ల వ్యవహారంలో పోలీసులు క్లియర్గా తేల్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 9 మందిని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పల్నాడు ఎస్పీ కృష్ణారావు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్ల కేసుకు సంబంధించి ప్రధానంగా ఈ కేసులో ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? సో ఫార్ మనకి 9 పర్సన్స్ దీంట్లో ఎంటైర్ గ్రూప్లో మనకి గుర్తించడం జరిగింది. సో దాంట్లో ఆల్రెడీ 2 పోలీస్ కస్టడీలో ఉన్నారు. మరి ఒక 4గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 వాళ్ళు కూడా త్వరలోనే పట్టుకుంటాం. సో ఈ కేసులో ఇంకా ఏమన్నా తేలాల్సిన కార్లు, ఇప్పుడు ప్రస్తుతానికైతే 20 కార్లు పట్టుకున్నారు, ఇంకా ఏమైనా గుర్తించడం జరిగింది? సో మనకి సోఫార్ 20 వెహికల్స్ అనేవి ఐడెంటిఫై చేసి రికవర్ చేయడం జరిగింది. సో మిగతా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళని విచారించిన దాన్ని బట్టి ఫర్దర్గా ఇంకేమైనా రావాల్సిందో అది వెరిఫై చేసి మీకు తెలియజేస్తాం. ఈ కేసులో ప్రధానంగా పోలీసులకు సంబంధించి కూడా, ఎందుకంటే ఒక ఏఎస్ఐ కొడుకున్నాడు, సో దానికి సంబంధించి పోలీసుల మీద కూడా కొన్ని కార్లు కొన్నారన్న ఒక ఆరోపణ అయితే వచ్చింది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, మీ విచారణలో ఏం తేలింది? సో ఫార్ మనకి ఈ 20 కార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఓనర్షిప్ డీటెయిల్స్, ఎవరైతే ఒరిజినల్గా దాన్ని కొన్నారో అందరినీ కూడా విచారిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనకి ఎక్కడా కూడా ఏఎస్ఐ పాత్ర కానీ లేదా దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ మనకి కనిపించలేదు. బట్ 1 or 2 ఇన్స్టెన్సెస్లో వీళ్ళ దగ్గర వెహికల్స్ తీసుకోవడం అనేది జరిగింది మన ఒక ఆఫీసర్స్. కాకపోతే ఆ వెహికల్స్ అనేవి మళ్ళీ కన్సర్న్డ్ బ్యాంక్ వాళ్ళు కావచ్చు లేదా ఓనర్స్ కావచ్చు, వాళ్ళ వెహికల్స్ మళ్ళీ ఆ ఇయర్లోనే 2022 ఇయర్లో రికవరీ కూడా చేసుకుని వెళ్ళిపోయారు. సో ఇంక ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణలో ఇంకొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది కాబట్టి ఏమైనా దీనిపైన డెవలప్మెంట్స్ ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. సో ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటనాయుడు మీద గతంలో కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి విచారణలో మీకేమైంది? ఆల్రెడీ 5 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చారు. ఈ విచారణలో మీకేమన్నా కొత్త వ్యవహారాలు బయటకు వచ్చాయా? అంటే మనకి ఈ కేసు సంబంధించి ఆయన కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనం కోర్టుకి పెడతాం అవన్నీ కూడా. అలాగే గతంలో ఏవైతే ఆయన పైన కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఒకటి ఆయన ఎవరైతే కంప్లైంట్ ఉంటారో ఆయనతో హైకోర్టులో ఆయన క్వాష్ చేసుకొని కాంప్రమైజ్ చేసుకోవడం జరిగింది. సో ఫర్దర్గా ప్రస్తుతానికి లైవ్గా ఉన్న కేసులు అయితే ఈ కేసులే ఉన్నాయి ఆయన పైన. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం పల్నాడు కార్ల వ్యవహారానికి సంబంధించి ఏఎస్ఐ కొడుకు పాత్ర ఉంది. దీనికి సంబంధించి అతనితో పాటు మరొక 8 మంది మీద కేసులు నమోదు చేశాం. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. దర్యాప్తు అనంతరం కూడా మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ మురళితో రామారావు, ఎన్టీవీ, నరసరావుపేట నుంచి.